హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiz తెలుగు వీడియోస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా నా ఇంకో ఛానల్ youtube.com/hafiz అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ ప్రెస్ చేయడం ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లోకి పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్రీగా ఇంటర్నెట్ డేటాని ఎలా పొందాలో చూద్దాం. చూడండి, దానికోసం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాని పేరు ఏంటంటే డాటా బ్యాక్. ఓకే, ఇప్పుడు చూడండి, దీనికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డాటా బ్యాక్ అని టైప్ చేయండి. ఓకే, డేటా బ్యాక్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్టయితే దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ యాప్లో వీళ్ళు కొన్ని యాప్స్ ఇస్తారు. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకి ఏంటంటే 20 MB డేటా 30 MB డేటా ఫ్రీగా ఇస్తారన్నట్టు. అంటే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఒక 1 minute 2 minutes యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలాగైతే మనం టాస్క్ బాక్స్ తర్వాత వచ్చేసి ఎన్టాక్ టైం అలాంటివి ఉంటాయి చూసారా, అలాగే ఈ యాప్ కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రీ డేటా అని చూసారా, దీన్ని ఫ్రీ డేటా అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. చూడండి, నాకు ఇలా వచ్చేస్తుంది. అది చూడండి, ఇక్కడ డేటా బ్యాక్ అని ఉందిగా, ఈ డేటా బ్యాక్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వండి. మీకు ఏ మొబైల్ నెంబర్కి అయితే ఇంటర్నెట్ కావాలో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నాకు ఎంత అంటే 10 MB డేటా ఫ్రీగా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ డేటాని ఎప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే నా మొబైల్కి ఇది 150 MB అయిన తర్వాత రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇది 150 MB ఎలా అవుతుంది అంటే చూడండి, ఇక్కడ పాపులర్ యాప్స్ అని ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు ఇక్కడ అమెజాన్ ఉంది, హిందుస్థాన్ అని ఉంది. ఓకేనా, ఇవి టాస్క్ బాక్స్ అని ఉంది. ఇప్పుడు మీరు వీటిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, మీకు ఎంత అంటే 20 MB డేటా మీకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు ఒక ప్లేస్టోర్కి వెళ్ళిపోద్ది. ప్లేస్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తుంది. మనం దేనైనా ప్రెస్ చేసామనుకోండి, ఇప్పుడు ఇది 40 MB డేటా యూజ్ చేస్తే మనకి ఏంటంటే 40 MB డేటా మళ్ళీ మనకు బ్యాక్ వస్తుంది అన్నట్టు. ఓకేనా, అంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని 20 MB డేటా యూజ్ చేశారనుకోండి, దానిలో అంటే వీడియోస్ చూడడము ఏదో చేసినట్టయితే మీకు 20 MB వస్తుంది. అలాగే ఇప్పుడు టాస్క్ బాక్స్ ఉంది, ఇది ఏంటంటే 200 MB డేటాని యూజ్ చేశారనుకోండి ఇన్స్టాల్ చేసుకొని. ఓకే, మళ్ళీ మీకు 200 MB డేటా మీకు ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, దీన్ని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇలా కూడా ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది 25 MB. అంటే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ద్వారానో వాట్సాప్ ద్వారానో. ఓకేనా, ఇప్పుడు చూడండి, నా కోడ్ ఉంది ఇక్కడ TIM96124 అని ఉంది చూసారా. ఈ కోడ్ని నేను రిఫరల్ కోడ్గా మీకు ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీరు ఇది యూజ్ చేశారనుకోండి, నాకు ఎంత అంటే 25 MB డేటా నాకు ఇక్కడ యాడ్ అయిపోద్ది అన్నట్టు. అట్లా నేను ఎంతమందిని ఇన్వైట్ చేస్తే అన్ని 25 MB డేటాస్ నాకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మరి దాన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి, ఇక్కడ డేటా వ్యాలెట్ అని ఉంది. ఓకే, దీనిలోకి వెళ్ళండి. డేటా వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రీఛార్జ్ నా ఉంది చూసారా. ఇప్పుడు నాకు 10 MB ఉంది. ఇక్కడ నేను దీన్ని ఏంటంటే రీఛార్జ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రీఛార్జ్ నౌని ప్రెస్ చేసినట్టయితే ఏమంటుంది, డేటా ప్యాక్ స్టార్ట్స్ ఎట్ 150 MB. అంటే నా దాంట్లో 150 MB డేటా ఉంటే అప్పుడు మాత్రమే నేను రీఛార్జ్ చేసుకోవచ్చు నా మొబైల్ నెంబర్కి. ఓకే, ఇలా మీరు ఈజీగా ఫ్రీగా ఇంటర్నెట్ పొందొచ్చు అన్నట్టు. అలాగే ఇన్వైట్ చేశారనుకోండి, ఇన్వైట్ చేసినా కూడా మీకు ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేసుకోకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినా కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క ఫ్రెండ్ని ఇన్వైట్ చేసినప్పుడు మనకి ఎంత అంటే 10 MB డేటా వస్తుంది, 5 MB డేటా వస్తుంది. మీ ఫ్రెండ్ జాయిన్ అయినప్పుడు మీ ఫ్రెండ్ దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే 10 MB వస్తుంది. మీ ఫ్రెండ్ అక్కడ దాంట్లో వాళ్ళు కూడా యాప్స్ ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి ఎంత అంటే 20 MB డేటా వస్తుంది. ఇలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్+ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.